ప్రమీల చెప్పుకోదగ్గంత అందగత్తేమీ కాదు. కానీ చాలా అమాయకురాలు. ఆమెకు ఒక మేనత్త కొడుకు కూడా ఉన్నాడు. అతను మంచిగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ మేనమామకు ఎదురు చెప్పలేని పరిస్థితి. ఇక వయసు వచ్చిన కూతుర్ని ఎలాగైనా తన మేనల్లుడికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు ప్రమీల తండ్రి. అదే మాట అడిగాడు. ఏమిరా, నీకు నా కూతుర్ని చేసుకోవాలంటే ఇష్టమేనా? మొహమాట పడకుండా చెప్పు అన్నాడు ప్రమీల తండ్రి. దాంతో ఇక ఎలా చెప్పాలబ్బా, తనకైతే చేసుకోవడం ఇష్టం లేదు. కానీ చెప్తే ఏమంటాడో ఏమో అని మనసులో ఆలోచిస్తూ ఉండగానే లోపల నుండి తల్లి వచ్చింది. ఏమిటన్నయ్యా, అల్లుడితో రహస్యంగా మాట్లాడుతున్నావు అంటూ. ఏమి లేదే, ఈ వేసవిలో ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. వీడు ఇష్టమో కాదో చెప్పమంటే తెగ ఆలోచించేస్తున్నాడు నీ కొడుకు. ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పమను. నా కూతుర్ను ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చైనా సరే బయట సంబంధమే ఇచ్చుకుంటాను. అంతా బతిలాడి మరీ వాడికే ఏమి ఇవ్వక్కర్లేదు అన్నాడు కొంచెం కాస్త మనసులో బాధగా. అయ్యో అన్నయ్య, అంత మాట అన్నావేంటి? చిన్నప్పుడే అనుకున్నాం కదా ప్రమీల నా ఇంటి కోడలని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అడగడము అనుకోవడము ఏమిటి అని అంది. మరి ఆ మాట వాడు చెప్పాలి కదా, వాడే కదా రేపొద్దున కాపురం చేసేది అన్నాడు. దాంతో కాస్త నసుగుతూనే అన్నాడు. కాదు మామయ్య, నేను కాస్త నా ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళినప్పుడు మరి నా ఫ్రెండ్సు ప్రమీలను చూసి నవ్వుతారేమో అని కాస్త నాకు కొంచెం బాధగా ఉంది అన్నాడు. ఏమిట్రా, నీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్తే నా కూతురిని చూసి నవ్వుతారా? ఎందుకని అన్నాడు ప్రమీల తండ్రి. ఎందుకంటే మరి కాస్త అంత అందంగా లేదు, పైగా అమాయకం అని పూర్తి చేయకముందే నువ్వు అందంగా ఉన్నాననుకుంటున్నావేంట్రా? ఏదో అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. దానికి నీకు ఏపాటి తేడా ఉంది ఏమిటి అందంలో? ఇద్దరూ మేనత్త మేనమామ పిల్లలేగా. మీ అమ్మ ఎదురుగానే ఉంది, అడుగు, నువ్వు ఏ పాట అందంగా ఉన్నావో చెబుతుంది. మహా అయితే నీకు 4 అక్షరం ముక్కలు వచ్చి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నా బిడ్డ కాస్త అమాయకురాలు, చదువు మీద శ్రద్ధ లేదు, దానికి చదివితే వంట పట్టలేదు. అంతేగాని పెద్ద నీకు వచ్చింది ఏమిటి, నా బిడ్డకు రాంది ఏమిటి? సరే అయితే నేను వేరే సంబంధం చూసుకుంటానులే, మరీ అంత కష్టపడి చేసుకో అక్కర్లేదు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు ప్రమీల తండ్రి రామేశ్వరం. ఇక తల్లి కేకలేసింది. ఒరే ప్రభాకరం, నీకు బుద్ధి ఉందట్రా? ప్రమీలను వద్దని చెప్పావు. దానికి ఆస్తి ఉంది బోళ్ళంతా. నీకు వెనక 3 చెల్లెళ్ళున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయనుకుంటున్నావు? వాడు ఊరికే ఇస్తాడా ఏమిటి? మేము ఆడపిల్లం, మేము 5 మంది ఉన్నాము. వాడు ఒక్కడే, ఆస్తి అంతా వాడికే ఉంది. ఇప్పుడు వాడిని ఈ పెళ్లితో అయినా ఆడపిల్లల్ని పంపించవచ్చని మేమనుకుంటే నువ్వేంటో వేషాలు వేసావు, పెద్ద అందగాడిని శోభన్ బాబుని అనుకుంటున్నావు నువ్వు అని కాస్త కేకలేసింది. దాంతో ప్రభాకర్ సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలానే అన్నాడు. ఇక గబగబా వెళ్ళి కండువా వేసుకొని వీధిలోకి వెళ్ళిన అన్నను చేయి పుచ్చుకొని, అన్నయ్య అలా కోపంగా వెళ్ళిపోకు, అదిగో వాడు చూడు ఏమంటున్నాడో, మామయ్యకంత కోపం ఎందుకు, నేను చేసుకోనన్నానా అంటున్నాడు, నువ్వే వినిపించుకోవట్లా అంటూ బతిమాడినట్టు వెనక్కి తీసుకొచ్చి ఇక కొడుకు ముందు కూర్చోబెట్టింది. వెంటనే మేనల్లుడు చాలా తెలివిగా మేనమామ కాళ్ళ మీద పడి, మామయ్య నేను అలా అనలేదు, మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి అన్నాడు. దాంతో చల్లబడిపోయాడు మేనమామ. ఇక
ముహూర్తాలు పెట్టించి బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యే క్షణం వరకు ఎంతో మురిపెంగా, ముద్దుగా, ఇక చెల్లెలు గురించి అసలు ఏమాత్రం తెలియని ప్రమీల తండ్రి పెళ్ళైన మరుక్షణమే చెల్లెలి గుణం తెలిసిపోయింది. పెళ్ళయి 30 ఏళ్ళయింది. ప్రభాకరం మీద ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. ప్రభాకరానికే 28 సంవత్సరాలు. మరి పెళ్ళై 30 సంవత్సరాలైన చెల్లెలు ఇంకా పుట్టింటి నుంచి పచ్చళ్ళు అన్నీ తెచ్చుకుంటుంది. బియ్యము, ఉప్పు, పప్పు అన్నీ. సంవత్సరానికి ప్రతి పండగకి వస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు వస్తుంది అని లెక్క చెప్పడానికి లేదు. అలాంటి చెల్లెలు బిడ్డనిచ్చి పెళ్లి చేశాక కూడా ప్రతి పండక్కి వస్తుంది, పచ్చళ్ళు తీసుకెళ్తుంది, ఉప్పు, పప్పు, మిరపకాయలన్నీ తీసుకెళ్తుంది. కానీ ప్రమీలను మాత్రం పుట్టింటికి పంపదు. దాంతో చాలా బాధ అనిపించింది ప్రమీల తండ్రికి. ఏమ్మా, నువ్వు నీ పుట్టింటికి వచ్చినట్టే నా కూతురు కూడా నా పుట్టింటికి రావాలి కదా, మరి పెళ్ళై 30 ఏళ్ళైనా నువ్వు ఇంకా వస్తున్నావు, మరి నీతో పాటు నా కూతుర్ని తీసుకొస్తే బాగుండేది కదా అని అడిగిన అన్నకి, ఇదిగో అన్నయ్య, ఒకటే మాట చెప్తున్నాను. పెళ్ళికి ముందు నా కొడుకు ఏదో సరదాకి అంటే తప్పు పట్టి మరీ బెదిరించావు. పెళ్ళయ్యాక అది నా కోడలు, నా పద్ధతి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇక ఇద్దరము ఇక్కడికే వస్తే మరి ఇంట్లో ఎవరు వండి పెడతారు? మరి మీ బావగారికి, మీ అల్లుడికి. అందుకని దాన్ని అక్కడే ఉంచాను. చెప్పు, రావద్దంటే నేను పుట్టింటికి రాను అని కాస్త కటుగానే మాట్లాడింది. కాదమ్మా, నా కూతురు కూడా పుట్టింటికి రావాలి కదా, మరి ఒక్కసారైనా పంపకపోతే ఎలాగూ అన్నాడు. ఇదిగో ఇదే ఈ బంధుత్వాల్లో వచ్చే గొడవ. అందుకే కాస్త ముందుగానే జాగ్రత్త పడి వద్దు అంటే విన్నావు కాదు. ఇప్పుడేమో పుట్టింటికి రావద్దా అంటున్నావు. వస్తుందిలే, వచ్చే పండక్కి నేను రానులే అని అలా సంవత్సరంలో ఒక్కసారి పంపించడం కాస్త ఎక్కువే అన్నట్టుగా చేసేది. ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఏవైనా భరించుకోవాల్సిందే కదా, తప్పదు మరి. అందుకని ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇక మౌనంగానే మనసులో బాధపడ్డాడు. అయ్యో, మరీ కాళ్ళా వేళ్ళా పడి ఇచ్చినట్టు అయిపోయిందే పిల్లని. అసలు అది అమాయకురాలని పేరే గాని మరి నా బిడ్డను చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా? అసలు ఆ పిల్ల గురించి ఒక్కరోజైనా మాట్లాడనివ్వరు అని చాలా బాధపడేవారు ప్రమీల తల్లిదండ్రులు. ఒకసారి ప్రమీల తల్లి అడిగింది భర్తని, ఏమండి, అసలు అల్లుడు ఎలా చూసుకుంటున్నాడు, కాపురం ఎలా ఉంది, అసలు మీ చెల్లెలు ఎలా చూసుకుంటోంది అన్న మాటైనా కూడా మాట్లాడనివ్వకుండా సాయంత్రం పంపుతారు, పొద్దున్నే తీసుకెళ్తారు. ఇది ఎక్కడి విడ్డూరం అండి? బయట సంబంధం ఇచ్చుకున్నా బాగుండేది. కనీసం పంపించినప్పుడు ఓ 2 పూటలైనా ఉండనిచ్చేవాళ్ళు అంది. ఇక వచ్చినప్పుడు కూతుర్నే ఆ ఉన్న 4 ఘడియలైనా, ఏమ్మా, బావ నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా అని అడిగినప్పుడు మంచిగానే ఉంటున్నాం అనేది కానీ ఏమీ ఇంకా వేరే విషయాలు చెప్పేది కాదు. తల్లి కాస్త కొంచెం లోతుగా అడుగుదామన్నట్టు, మరి మీరు అని అలా ఏదైనా విషయాలు అడగబోయినప్పుడు, ఊరుకో అమ్మా, ప్రతి విషయాలు నీకే కావాలి, నాకు పెళ్లి చేశావు, పంపించావు, వచ్చాను, పండగ అయిపోయింది, పంపించు, అంతవరకే. నా అత్తారింటి విషయాలు ఎందుకు అడుగుతున్నావు? మీ అత్త ఎలా ఉంది, నీ భర్త ఎలా ఉన్నాడు, చీపాడు, అలాంటి విషయాలు కూడా అన్నీ చెప్పుకుంటారేమిటి పుట్టింట్లో అని అంత అమాయకురాలైన బిడ్డ కూడా తల్లి ముందు అలా అనేసరికి నోరెళ్ళే పెట్టింది పాపం తల్లి. వామ్మో, ఎంత గడుసుది నా బిడ్డ, నేనేమో అనుకున్నాను కానీ అయితే ఇది చూడ్డానికే అమాయకం. మిగతా వాళ్ళందరూ ఎన్ని పితూరీలు చెప్పుకుంటారో అత్త మీద, మొగుడు మీద, ఆడబిడ్డల మీద, ఇది ఒక్క మాట చెప్పదు అత్తారింటి గురించి. పైగా నన్నే కేకలేస్తోంది అలా అడగకూడదని.
అని మనసులో చాలా పొంగిపోయింది. నా బిడ్డ ఎంత గొప్పది. ఒక్క మాట చెప్పదమ్మా. ఇక్కడ మాట అక్కడ చెప్పదు, అక్కడ మాట ఇక్కడ చెప్పదు అని పొంగిపోయేవారు ప్రమీల తల్లిదండ్రులు. ఇక కాలంలో ఆమెకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఏమైనా నెలలు నిండాక పురిటి కోసం రావడమే తప్పిస్తే మధ్యలో అస్సలు పంపేది కాదు అత్తగారు. ఒకసారి చూద్దామని వెళ్ళిన ప్రమీల తల్లికి వేవిళ్ళతో వాంతులు చేసుకుంటున్న బిడ్డ కనిపించింది. ఇలా నోట పెడితే అలా వాంతైపోవటం. చచ్చే చాకిరి చేయించుకునేది ఆడబడుచు. అయినా కూడా అలా వాంతులు చేసుకుంటూ, చాకిరి చేసుకుంటూ, క్షణం కూర్చోకుండా పనిచేస్తున్న బిడ్డను చూసి, అయ్యయ్యో! బుద్ధి తక్కువై ఈ ఇంటి కోడలుగా ఇచ్చాను. పేరుకే బాగా ఉన్నవాళ్ళు, అంతమంది పనివాళ్ళు ఉండి కూడా సకలన్న బిడ్డతోనే చేయించుకుంటోంది. ఈమె మాత్రం తల్లిగారింటికొస్తే కూర్చొని రాచరికాలు చేయించుకుంటది. నా బిడ్డ ఏమీ లేని కులంలో పుట్టిందా? లేని ఇంట్లో పుట్టిందా? ఈమెలాగానే అదే ఇంట్లో పుట్టింది కదా! మేనత్త అయ్యుండి ఇలా కాల్చుకు తింటోందని గట్టిగా అనలేక, వదినా వేవిళ్ళతో బాధపడుతుంది నా బిడ్డ. ఒక 10 రోజులు తీసుకెళ్తానమ్మా. కాస్త వేవిళ్ళు తగ్గాక పంపిస్తాను అని అడిగింది. చాలే విడ్డూరం. ఆడదన్నాక కడుపు రావడం, దానికి వేవిళ్ళు ఉండడం సహజమే కదా! పెళ్ళయ్యాక కడుపు, వేవిళ్ళు ఉండక ఏముంటాయి? కడుపు రాకపోతే కడుపు రాలేదని, కడుపొస్తే వేవిళ్ళొచ్చాయని, వేవిళ్ళుంటే ఇవొచ్చాయని, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటే ఇంక మా దగ్గర ఉండేదెప్పుడు అంది. అయ్యో రామచంద్ర! అదేం మాట వదినా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా పట్టుమని 10 రోజులు మా ఇంట ఉందా ఏమిటి? తిప్పి కొడితే 4 రోజులు కూడా మా ఇంట్లో లేదు. చూస్తూ ఉండగా ఇన్ని సంవత్సరాలు గడిచాయి అప్పుడే అని కాస్త అనగానే, ఇదిగో అమ్మాయి, నువ్వు బిడ్డనిచ్చాక నోరు లేచింది నీకు బాగా. అయితే తీసుకుపో నీ కూతుర్ని, మాకేం అక్కర్లేదు. ఇంక మీ ఇంట్లోనే పెట్టుకో నీ బుద్ధి తీరేంత వరకు అనేసింది ఆడబడుచు. పాపం కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే మొక్కుకుంటూ, బుద్ధి తక్కువైన వాడు ఎవడైనా సరే బయట సంబంధమే చేసుకోవాలి గాని, ఇలా బలవంతంగా పట్టించినట్టు ఇలా ఆడబడుచు కొడుకుకి ఇచ్చుకోకూడదు. బుద్ధి లేక ఇచ్చాము అని మనసులోనే 100 తిట్టుకుంటూ ఇక మరి మాట్లాడకుండా వచ్చేసింది. భర్త అడిగితే ఉన్న విషయం చెప్పింది. ఎలాగైతేనేమి 2 పురుళ్ళయి 2 కొడుకులు పుట్టారు. ఆ పురుడప్పుడు ఉండటమే ఓ 20 రోజులు అంతే. 21వ రోజు ఉయ్యాల్లో పిల్లవాడిని వేయగానే 23వ రోజు తీసుకొని పోవడమే. అయ్యో! ఇంత బాలెంత గదా! అక్కడ ఏమి రెస్ట్ ఉంటుందమ్మా, ఇంకో 10 రోజులు ఉంచు అన్నా కూడా అట్టిపెట్టేది కాదు ఆడబిడ్డ. ఏదో పగబట్టినట్టే ఉందే నా బిడ్డ మీద అని బాధపడేది. ఇక రెండవ వాడికి 8వ సంవత్సరం వెళ్ళేసరికి ఒకరోజు సంక్రాంతి పండగ వస్తుందని, ఏమైనా సరే నీకు కోపం వచ్చినా సరే 2 పిల్లల్ని, నా బిడ్డని పండక్కి పంపించాల్సిందే వదినా. ఇక నా వల్ల కాదు ఇలా దూరంగా ఉండడం అని ఇంటి వెళ్ళల్లా ఆడబడుచుని కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది ప్రమీల తల్లి. అలాగేలే పంపిస్తాను అని చెప్పి పంపింది అత్తగారు. సంక్రాంతి ఇంకా 2 రోజులు ఉందనగానే ఇంటికి కబురొచ్చింది. ఉరిపెట్టుకుని చనిపోయింది కూతురు అని. అస్సలు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇదేమిటి విచిత్రం? కూతురు ఉరిపెట్టుకొని చావడమేమిటి? అసలు ఈ సమస్య ఏమిటో తెలీదు. ఈ పిల్ల ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎప్పుడు పంపరు, వచ్చినా ఆ పిల్ల చెప్పదు. ఏం బాధయింది? ఏం కష్టం వచ్చింది? అంత ఉరిపెట్టుకోవాల్సిన అవసరమేమొచ్చింది? అని వెంటనే ఇక ప్రమీల తల్లిదండ్రులిద్దరూ కూడా వెళ్ళి శవం మీద పడి ఏడ్చారు. పోస్టుమార్టం చేసి మూట కట్టి ఇచ్చారు ఉరిపెట్టుకుంది ఏమిటో అని. ఎవరి మీద అనుమానం లేదు. ఆ అమ్మాయికి అమాయకత్వం, తెలిసి తెలియంతనం ఉండడం, చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అలా అమాయకంగా ఉరిపెట్టుకుని చనిపోయింది అని చెప్పారు పోలీసులు. ఏ కారణం లేదు అన్నారు. ఎవరిని అరెస్టు చేయలేదు. ఇక
రామేశానికి మాత్రం చచ్చేంత కోపం వచ్చింది. నా బిడ్డకు కాపురం చేయడం వచ్చు, అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పకూడదనే తెలివి వచ్చు, ఇద్దరు పిల్లల్ని కనడం వచ్చు, సంసారం చేయడం వచ్చు. కానీ ఉరిపెట్టుకోకూడదని ఒక్కటి తెలవక ఉరిపెట్టుకుని చచ్చిపోయిందా? దీని వెనక ఏదో ఉంది అని తెలుసుకోవాలని ఇక అప్పుడు అనుకున్నాడు. నా డబ్బులు మొత్తం పోయినా సరే, నా పొలాలు మొత్తం పోయినా సరే, విషయం తెలుసుకోవాల్సిందే అని పంతం పట్టి ఇక తన అక్క ఇంట్లో అందరినీ, పని వాళ్ళందరినీ కూడా డబ్బులతో కొనేశాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని. అప్పుడు చెప్పారు ఒకళ్ళు, అయ్యా, ఇంట్లో పాలేరు భార్యతోని మీ అల్లుడికి సంబంధం ఉంది. అలా ఉండటాన్ని మీ అమ్మాయి చూసింది. దాంతో మీ అమ్మాయి బాగా ఏడ్చింది. మీతో చెప్తానని చెప్పింది. దాంతో ఆ రోజు రాత్రి కాస్త దెబ్బలాడుకున్నారిద్దరు. తెల్లవారి లేవగానే ఇక అమ్మాయి గారు మీ ఇంటికి బయలుదేరి వస్తాను అని తయారయ్యింది. ఎక్కడ వచ్చి మీతో ఈ విషయం చెప్తుందో, చెప్తే మీరు అల్లుడిని అడుగుతారో అని వెంటనే మీ అల్లుడు గారు అందరి ముందు గట్టిగా కేకలేస్తూ, అదిగో పాలు పిండుతూ ఉన్న పాలేరువానితోటి సరసాలాడుతోంది నీ కోడలు చూడు అని పెద్ద పెద్దగా రెంకలేయడం మొదలుపెట్టారు. ఆ అవమానం తట్టుకోలేక అమ్మగారు ఉరిపెట్టుకుని చచ్చారయ్యా అని చెప్పాడు పాలేరు. ఈ మాట విన్న రామేశానికి రక్తం ఉరకలేసింది. పాపిష్టివాడు. వాడు కదా సంబంధం పెట్టుకుంది, రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అని వాడు అలా చేసి బిడ్డ మీద నేరం మోపి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి చనిపోయేలా చేసి ఏం తెలియనట్టు మళ్ళీ ఏడుస్తున్నాడు చూడు వెధవ. వీడికి అనవసరంగా నా కూతుర్నిచ్చి దాని ప్రాణం మీదకి తీసుకొచ్చాను అని అప్పుడు ఆ విషయాలన్నీ ఆ పాలేరు ద్వారా పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాడు అల్లుణ్ణి. అక్క వచ్చి కాళ్ళ మీద పడి, ఒరేయ్ తమ్ముడు, నా ముఖం చూసైనా వాడిని విడిచిపెట్టురా, వాడు మగాడు, కాస్త ఏదో తట్టుకోలేక కాస్త దాని వెంట పడ్డాడు అని అంది. చీచి, సిగ్గులేందానా, ఒక్క పూట పుట్టింటికి పంపమంటే దాన్ని ఏదో అమ్ముకున్నట్టు చేశావు. నీ కొడుకు రంకు చేస్తే తప్పు అని చెప్పకుండా ఆ నింద నా బిడ్డ మీద వేస్తే నువ్వు నోరు మూసుకుని దాన్నే సమర్థించావు. అది ఉరిపెట్టుకొని చేస్తే నోరు మూసుకొని కూర్చున్నావు. అది నీ కోడలు కావడం వల్లనే. అన్న బిడ్డ అయినా కూడా ప్రేమ లేదు. ఒకవేళ నీ కడుపులో పుట్టిన బిడ్డే ఉరిపెట్టుకుని చేస్తే ఏం చేసేదానివి? నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను, నీ పిల్లల్ని అందరినీ నేను ఎంతో ప్రేమగా గారాబంగా చూశాను. నేను చూడకపోయి ఉంటే ఈరోజు దిక్కుమాలిన చావు చచ్చేవాళ్ళు. నా ఆస్తిలో సగం నీకే కొట్టాను నా బిడ్డనిచ్చానని అని కోపంతో అక్క కొడుకుని ఇద్దరిని అరెస్టు చేయించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.